ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుల్ని రక్షించడానికి సోరోస్ గ్రూప్ ప్రతినిధి అయినటువంటి వాడు, అట్లాగే అంతర్జాతీయ దేశద్రోహుల సంఘపు అధికారిక అధ్యక్షుడు అయినటువంటి న్యూయార్క్ మేయర్ మందాని మొన్ననే ఒక వెధవ తెలివితేటలు ప్రదర్శించాడు. భారతదేశంలో జైల్లో ఉన్నటువంటి ఉమర్ ఖలీద్ని విడిపించాలి అంటూ ఇక్కడున్నటువంటి వాళ్ళకి డిమాండ్ చేసినట్టు, లేదంటే కనుక కమాండ్ చేసినట్టు ఇక్కడున్న న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం, కరెక్ట్గా బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు ముందు ఆ తలకమాసినోడు ఈ వ్యాఖ్యలు చేశాడు, మద్దతుగా ప్రకటించాడు. వాడు ఓపెన్గా ఖురాన్ మీద ప్రమాణం చేసినటువంటి వాడు, మతపిచ్చ ఉన్నాదని చెప్పి అధికారికంగా ప్రకటించుకున్నవాడు. ఇక్కడ ఢిల్లీలో మతపిచ్చతో చేసినటువంటి మత ఉన్మాదం వాడి దృష్టిలో సాధారణమైనటువంటి అంశం. అదే ఇప్పుడు కాస్త రివర్స్ అయ్యింది. సుప్రీంకోర్టు ఏమన్నా బెయిల్ ఇచ్చేసేదేమో, కానీ సుప్రీంకోర్టు వాళ్ళ విచారణ సందర్భంగా ఈ దేశద్రోహుల తరపు వాదించినటువంటి న్యాయవాదులు ఇంకా ట్రయల్ ప్రారంభం కాలేదు కాబట్టి విడుదల చేయడానికి బెయిల్ ఇవ్వమని చెప్పి, అది కోర్టులో తర్వాత ట్రయల్స్కి అటెండ్ అవుతారని వాదనలు వినిపించారు. ట్రయల్ ప్రారంభం కానంత మాత్రాన, అంటే ఆల్రెడీ కేసు ఎఫ్ఐఆర్ అయింది, ఛార్జ్ షీట్ అయిపోయింది, ఛార్జ్ షీట్ అయిపోయిన తర్వాతన బెయిల్ రావచ్చు. కానీ ఇక్కడ మీ కేసు అట్లాంటిది కాదు, ఉద్రిక్తతలు సృష్టించే దేశద్రోహం కేసు కాబట్టి ఇట్లాంటి కేసులు ట్రయల్ అంటే ఏంటి, కింద కోర్టులో తదుపరి విచారణ జరగడం మాత్రమే. అది రానందుకు కాను ఆపేయాల్సిన, బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కేసు బెయిలు ఇవ్వదగినటువంటి నేరం కాదు, మీరు చేసింది బెయిలు ఇవ్వదగినటువంటి నేరం కాదు, కాబట్టి బెయిలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. చాచి చెంపదెబ్బ కొట్టినట్టయింది దేశద్రోహులకి. అట్ ద సేమ్ టైం అమెరికాలో ఉండి నాటకాలు ఆడతా విద్యావంతుల ముసుగులోని దేశద్రోహి అయినటువంటి, అమెరికాకి దేశద్రోహి వాడు న్యూయార్క్ మేయర్, అదే సందర్భంలో భారతదేశ ద్రోహిని కాపాడడానికి ప్రయత్నించినటువంటి వాడికి కోర్టు కాస్త కర్రు కాల్చి వాత పెట్టింది.